62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. సాధారణంగా షుగర్ వచ్చింది అని తెలుసుకోవడానికి ప్రారంభ లక్షణాల్లో అధిక దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం, అలసట, ఇటువంటి కారణాలు మనం సాధారణంగా సహసిద్ధంగా వస్తుంటాయి కదా. మీరంటారు పురుషాంగాన్ని చూసి కూడా ఇతనికి షుగర్ ఉంది అని చెప్పవచ్చు అని చెప్పేసి. ఆ లక్షణాలు ఏంటి, దాని గురించి కొద్దిగా వివరిస్తారా? సో దట్ పీపుల్ విల్ రియలైజ్, అంటే ఎర్లీగా వాళ్ళు డిటెన్షన్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది కదా. నేను చేసిన ఈ 7 years అవేర్నెస్ వీడియోలో నా దగ్గరికి వచ్చి పేషెంట్ నాకు ప్రాబ్లం ఉందని చెప్పారు. నాకు డైరెక్ట్గా బెలనైటిస్ ఉంది సార్, బెలనోపాస్టైటిస్ ఉంది సార్, ఫైమోసిస్ ఉంది సార్ అని చెప్తుంటారు. అంటే నేను ఇచ్చిన అవేర్నెస్కి వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకొని నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉంటే కనుక వాళ్ళే మెంటల్గా ఓకే నాకు షుగర్ వచ్చినందుకు ఇట్లా అయిపోయింది అని ఈవెన్ షుగర్ పరీక్ష చేసుకొని కూడా వస్తున్నారు. అంటే ఒక లక్షణాలని ఎలా గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. పాతకాలం లెక్క షుగర్ అంటే నేను మూత్రానికి ఎక్కువసార్లు పోవాలి, దప్పికి ఎక్కువ కావాలి, బక్కగా అయిపోవడాలు, లేకుంటే షుగర్ లెవెల్ డౌన్ అయిపోయి కింద పడిపోవడాలు, ఇవన్నీ ఉంటాయి లక్షణాలు. కానీ అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరికి లక్షణాలు ఉంటాయని కాదు. ఈ లక్షణాలు ముఖ్యంగా మగవాళ్ళకి చూసుకుంటే కనుక అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో అవి కొన్ని లక్షణాలు కోల్పోతాయి. యూజువల్గా చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి, అంటే ఎలాస్టిసిటీ ఉండాలి. ఆ ఎలాస్టిసిటీ షుగర్ రాగానే ఏమవుతుందంటే పోతుంది. పోవడం వల్ల ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి చర్మం మందంగా తయారవుతుంది, థిక్ అవుతుంది. థిక్ అయిపోయి బాగా గమనిస్తే కనుక చర్మము కొంచెం పింకిష్ వైట్ కలర్లో మారిపోతుంటుంది. థిక్ అయిపోవడం వల్ల వాళ్ళు వెనక్కి అనడానికి ప్రయత్నం చేస్తే చిట్లిపోతుంటుంది, అక్కడక్కడ చీలికలు ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసినా, లేకపోతే కలిసినా, లేకపోతే వెనకని క్లీన్ చేసుకోవాలనుకున్నా కానీ ఆ చీలికలు ఎక్కువైపోయి విపరీతమైన మంట నొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఆ మంట నొప్పి రాగానే ఆ పేషెంట్ కలవడానికి ఇంట్రెస్ట్ చూపారు, వెనక్కి అనడానికి ఇంట్రెస్ట్ చూపారు, అలాగే వదిలేసేస్తారు. అలాగే వదిలేసి ఏం చేస్తారంటే కొందరు, అంటే పేషెంట్తో నేను విన్నది, కొందరు ఇయర్ బడ్స్ తోటి క్లీన్ చేయడము, కొందరు వెడల్పని నీళ్ళు పోయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేయడం వల్ల ఏంది అంటే అక్కడ ఉన్న స్మెగ్మా అంతా లోపలతే అతుక్కపోయి మెల్లగా తెల్లగా జిగురులాగా రావడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వీళ్ళకు మెల్లమెల్లగా ఈ లక్షణాలు పెరిగే కొద్ది కల్లా చర్మం టైట్ అయిపోయి ఏదో ఒకరోజు చర్మం మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ లక్షణాలు బెలనైటిస్ అంటాం. ఎర్లీగా గనక పేషెంట్ గనక వాళ్ళ చర్మము ఎలాస్టిసిటీ కోల్పోయి వెనక్కి రావట్లేదు అంటే ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి, ఖచ్చితంగా షుగర్ ఉంటుంది. సో అట్లా మీరు ఫస్ట్ టైం షుగర్ డిటెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు పేషెంట్స్? 10 మందిలో 8 మందికి 20 ఏళ్ళ లోపల వాళ్ళ షుగర్ పేషెంట్ నా దగ్గర కుప్పలు వస్తుంటారు. ఓన్లీ 20 years. దే డోంట్ నో అంటిల్ దే మేము కలిసేదాకా అసలు వాళ్ళకి తెలియదు, 100% తెలియదు. వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత షుగర్ ఉందంటే వాళ్ళు నాతో వాదిస్తారు. అట్లా చెప్తారు, సార్ నాకు షుగరే లేదు, మా ఇంట్లో ఎవరికి లేదు, మా తాతకి లేదు. వాళ్ళకి టెస్ట్ చేసి చూపిస్తాను. టెస్ట్ చేసి చూపించగానే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు, సగం డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నాకు 20 ఏళ్ళు కాలేదు, పెళ్లి కూడా కాలేదు, ఇప్పటి నుంచి షుగర్ ఏంది సార్ అని చెప్పేసి. బట్ వాస్తవం ఏంది అంటే ఒకప్పుడు 45-50 ఏళ్ళకి వచ్చే డిజీజులన్నీ ఇప్పుడు 20 ఏళ్ళకి వస్తున్నాయి. అది మనం ఒప్పుకోవాల్సిందే. మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోకపోతే 10 ఏళ్ళకు కూడా మనం దిగజారుతాం.